చుక్కాని లేని నావ. ఈ కథను రచించిన వారు కె వరలక్ష్మి గారు. ఈ కథ 2009 ఏప్రిల్ 15న నవ్య వీక్లీలో ప్రచురితమైంది. సుభద్ర పెద్దగా చదువుకోలేదు. ఆమెకి మతిపోయినట్టుగా ఉంది. ఓ పక్క పక్షవాతంతో మంచాన పడ్డ సూరపరాజుగారికి కుడిపార్శ్వం చచ్చుబడిపోవడంతో మాట కూడా పడిపోయింది. ఆయన గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశాడన్న మాటే గాని భార్యకేనాడు ఆర్థిక విషయాలేవీ చెప్పేవాడు కాదు. కాయగూరలతో సహా 16 ఆయన తెచ్చి పడేస్తే వండి పెట్టడమే పరమావధిగా ఆవిడ జీవితం ఇంతవరకు గడిచింది. ఇప్పుడు ఒక్కసారిగా ఆర్థిక వ్యవహారాలు నెత్తిన పడేసరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఎవరెవరో ప్రామిసరీ నోట్లు పట్టుకొచ్చి సూరపరాజుగారు బాకీ ఉన్నాడని చెప్తుంటే ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆ నోట్లు చూపించి అవునా అని అడిగితే అవునంటూ తల ఊగిస్తున్నాడు ఆయన. సూరపరాజుగారు చాలా మంచి వ్యక్తి. ఎవరే ఇబ్బందిలో ఉన్నా నేనున్నానంటూ నిలబడతారని అందరూ అంటుంటే మురిసిపోయేది తను. ఇందులో కొన్ని నోట్లు ఆ మంచితనం తాలూకు హామీ ఉన్నవని తెలిసి ఏడుపొస్తోంది ఆవిడికి. ఉన్న ఒక్క కూతుర్ని అక్కర్లేని పరుగులు పెట్టి తలకు మించిన అప్పులు చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాడికిచ్చి పెళ్లి చేసి అంత దూరానికి పంపించారు. ఇప్పుడు తండ్రి మంచం పట్టాడని తెలిసినా రాలేని ఇబ్బందుల్లో ఉన్నానని ఫోన్ చేసినప్పుడల్లా ఏడుస్తుంది వెర్రిపిల్ల. దూరపు కొండల నునుపు. అక్కడ మనకి తెలియని ఇబ్బందులు వాళ్ళకేమున్నాయో ఎవరికెరుక. అదేం కర్మమో. రిటైర్ అయిన రోజు స్కూల్లో జరిగిన సన్మాన సభలో మాట్లాడుతూ అంతులేని యాంగ్జైటీతో విరుచుకు పడిపోయాడు ఆయన. స్కూలు వాళ్ళు టాక్సీలో తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లారు. కబురు అంది వచ్చిన చుట్టాలు పక్కాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఖరీదైన హాస్పిటళ్ల పేర్లు చెప్పారు ఆయన వైద్యానికి. తీరా చూస్తే బ్యాంక్ అకౌంట్లో గాని ఇంట్లో గాని ఆయన గారు దాచిన డబ్బులేవీ లేవు. ఇంట్లో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టి బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఆయనకి వైద్యం చేయించింది. వచ్చింది గట్టి స్ట్రోక్ అవడం వల్ల. ప్రాణం నిలబడిందే తప్ప మనిషి లేచి తిరిగే పరిస్థితి పోయింది. నెల నెల జీతంలాగే పెన్షను వచ్చేస్తుంది కాబోలనుకున్న సుభద్రకి హాస్పిటల్స్కి తిరగడం హడావిడి ముగిసి ఇంటికి వచ్చాక కనుక్కుంటే తెలిసిందేమిటంటే దానికి చాలా తతంగా ఉంటుందని. ఎన్నడూ ఆయన పనిచేసిన స్కూలు ముఖం ఎరగని సుభద్ర పెన్షన్ విషయం కనుక్కోవడానికి స్కూలుకి వెళ్ళింది. కొంగు నిండుగా కప్పుకుని బిడియ పడుతూ గేటు లోపలికి అడుగుపెట్టిన ఆమెని మొదటెవరూ గుర్తుపట్టలేదు. ఎవరిని పలకరించాలో ఎవరిని అడగాలో తెలియక గేటు పక్క ఓ మూల ఒదిగి నిల్చుంది. చాలాసేపటికి అటుగా వచ్చిన రికార్డ్ అసిస్టెంటు రమణ ఆమెను చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చాడు. నమస్కారం అంటూ చేతులు జోడించి. అతను అర్జెంట్ సంతకాలు ఏవైనా కావలసి వచ్చినప్పుడు సూరపరాజుగారి కోసం ఇంటికి వచ్చేవాడు. సుభద్ర మెల్లగా లో స్వరంతో విషయం చెప్పింది. రమణ ఆవిడని కొత్త హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. విషయం అంతా వివరించి చెప్పాడు. అంతా విన్నాక అదేంటి ఇప్పుడందరూ రిటైర్ కావడానికి 2-3 నెలల ముందే ఫైల్ తయారు చేసి పెట్టుకుంటున్నారుగా అన్నాడాయన. సూరపరాజుగారు అందరి పనులు చేసి పెట్టడమే గాని సొంత పనులు చేసుకునే మనిషి కారులేండి అన్నాడు రమణ. ఇప్పుడెలా మరి? చాలా తతంగా ఉందే. డిఈఓ ఆఫీసు నుంచి సర్వీస్ రిజిస్టర్ తెప్పించి పెన్షను గ్రాట్యుటీ అకౌంట్ ఫైల్ తయారు చేయించాలి. మామూలు స్కూల్ అసిస్టెంట్స్ టీచర్స్కి అయితే హెడ్ మాస్టర్ సంతకాలు సరిపోతాయి. హెడ్ మాస్టర్స్కి అలా కాదు కదా. ఫైలు డిఈఓ ఆఫీసులో సబ్మిట్ కాబడి అక్కడి నుంచి డిఈఓ సంతకాలతో హైదరాబాద్ ఏజీ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ అకౌంట్స్ తయారై అమౌంట్ శాంక్షన్ అవ్వాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉందే అని చూపుడు వేలతో బుర్రగొక్కున్నాడాయన. మనమే ఏదో ఒకటి చెయ్యాలండి. ఆయన గారేమో మంచంలోంచి లేవలేని స్థితిలో ఉన్నారండి. అమ్మగారేమో ఎప్పుడూ బయటకొచ్చిన మనిషి కారు అన్నాడు రమణ. సూరపరాజుగారు రిటైర్ అయ్యి 6 నెలలు కావస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సరే మన యూడీసీని పిలుచుకురా అన్నాడు. మీరలా కూర్చోండమ్మా అన్నాడు హెడ్ మాస్టర్ తిరిగి. సుభద్ర అక్కడున్న ఓ బెంచీ చివర ఒదిగి కూర్చుంది. యూడీసీ వచ్చాడు. అంతా విని ఈ ఫైలు తయారు చేసేవాళ్ళు
ప్రస్తుతం మనకిక్కడెవరూ లేరండి. పెద్దనాపల్లిలో రిటైర్డ్ లెక్కల మాస్టర్ ఒక ఆయన చేసి పెడతాడండి. కానీ డబ్బులు పుచ్చుకుంటాడు మరి అన్నాడు. పుచ్చుకుంటే పుచ్చుకొని, పని కదా ముఖ్యం. ఏమమ్మా అన్నాడు హెడ్ మాస్టర్ సుభద్రతో. అవునన్నట్టు తల ఊగించింది సుభద్ర. ఈ రోజు నుంచి తీరికైనప్పుడల్లా నువ్వా పని మీద ఉండవయ్యా. మన స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి 6 నెలలైనా పెన్షన్ శాంక్షన్ కాలేదంటే మనకే చెడ్డ పేరు. నీకు స్కూటర్ ఉంది కదా, పెద్దనాపల్లి ఇక్కడి నుంచి 10-12 కిలోమీటర్లుంటుంది. అవునా, వెళ్ళి చేయించుకొచ్చెయ్యి, ఖర్చులు ఆవిడిచ్చేస్తారు అన్నాడు. అలాగే ఇచ్చేస్తానంటూ సుభద్ర గబగబా తల ఊగించింది. అప్పుడు అలా ప్రారంభమైన సూరపరాజుగారి పెన్షన్ ఫైలు ఓ నెల రోజులకి తయారై డిఈఓ ఆఫీస్కెళ్ళింది. ప్రస్తుతం ఆ పనులన్నీ డిప్యూటీ డిఈఓకి అప్పగించడం వల్ల ఈ ఫైలు పని మాది కాదు అని ఓ నోట్ రాసి పక్కన పడేశారు వాళ్ళు. ఆ ఫైలు ఓ నెల రోజులు అక్కడే పడి ఉంది. స్కూలుకి ఆ విషయమే లెటర్ వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రమణ వచ్చి ఆ కబురు కాస్త చెప్పి వెళ్ళాడు. సుభద్ర మళ్లీ స్కూలుకు పరిగెత్తింది. యూడీసీ రేపే వెళ్ళి ఆ పని చూస్తానని ప్రామిస్ చేశాడు. ఇప్పటి వరకు ఫైలు తయారు చేయించడం, పదే పదే స్కూటర్ మీద తిరగడం వల్ల పెట్రోల్కైన ఖర్చు అంటూ 5,000 బిల్లు చేతిలో పెట్టాడు. అన్ని అప్పుల్లో ఇదో అప్పు అనుకుని డబ్బులు రాగానే ఇచ్చేస్తానని చెప్పి వచ్చింది సుభద్ర. ఫైలు డిఈఓ ఆఫీస్ నుంచి కదిలి పక్కనే ఉన్న డిప్యూటీ డిఈఓ ఆఫీస్కు చేరడానికి ఓ నెల, అక్కడి నుంచి ఏజీ ఆఫీస్కు చేరడానికి మరో నెల, ఏజీ ఆఫీసులో పని ముగిసి చెక్కు ట్రెజరీకి రావడానికి మరో 2 నెలలు పట్టాయి. వచ్చి చెక్కు తీసుకోండని ఇంటికి లెటర్ వచ్చింది. ఇంగ్లీష్లో ఉన్న ఆ కాగితాల్ని పట్టుకుని మళ్లీ స్కూలుకు పరిగెట్టింది సుభద్ర. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ఎక్కడుందో చెప్పి ఆ లెటరు, కొంచెం డబ్బులు పట్టుకుని వెళ్ళమని సలహా ఇచ్చారు హెచ్ఎం గారు. కొంచెం అంటే ఎంతో చెప్పలేదాయన. మర్నాడు పొద్దుటే సూరపరాజుగారికి స్నానం వగైరా చేయించి కాస్త అన్నం వండి తినిపించేసి తాను కాస్త ఎంగిలిపడి ఇంటికి తాళం వేసుకుని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి బయలుదేరింది సుభద్ర. బస్సు దిగి ట్రెజరీ ఎక్కడో కనుక్కుని గేట్లోంచి లోపలికి వెళ్తుంటే కాళ్ళు వణికి ఒళ్ళంతా చెమటలు పోశాయి. అన్ని టేబుల్స్ని, అంతమంది ఉద్యోగుల్ని చూసేసరికి గుండె దడ పట్టుకుంది. మాట్లాడకుండా లెటర్ తీసి అక్కడ కనిపించిన వాళ్ళెవరికో ఇచ్చింది. ఏ టేబుల్ దగ్గరికెళ్లాలో చూపించారు వాళ్ళు. మీరొచ్చారేంటి? సూరపరాజు గారు రావాలి అన్నాడు టేబుల్ దగ్గర వ్యక్తి. ఆయన అనారోగ్యం గురించి చెప్పింది సుభద్ర. అర్రరే అని నొచ్చుకుని తాతారావు అనే అటెండర్ని పిలిచాడాయన. సదరు తాతారావు వచ్చాక వీరికి విషయం చెప్పు అన్నాడు. తాతారావు సుభద్రని బయట వరండాలోకి తీసుకెళ్లి 470 ఇవ్వండమ్మా అన్నాడు. సుభద్ర 200 మాత్రమే తెచ్చింది. విషయం విని అయితే రేపు రండి అని వెళ్ళిపోయాడతను. ఈ సురోమని వెనక్కొచ్చింది సుభద్ర. మర్నాడు ఆదివారం, సోమవారం నాడు 500 పట్టుకుని మళ్లీ వెళ్ళింది. డబ్బులు పుచ్చుకుని మీ పని అయినట్టే, ఇంక ఎల్లండమ్మా అన్నాడు తాతారావు. మరి డబ్బు అని నసిగింది సుభద్ర. డబ్బులు ఇక్కడివ్వరండి, మీ ఊళ్ళో సబ్ ట్రెజరీ లేదా, అక్కడిస్తారు అన్నాడు. రేపో ఎల్లుండో ఈ కాగితాలు అట్టుకుని అక్కడికి వెళ్ళిపోండి అని కవర్ ఒకటి చేతిలో పెట్టాడు. 2 రోజులాగి సుభద్ర ఊళ్ళో ఉన్న సబ్ ట్రెజరీకి వెళ్ళింది. ఇక్కడి ట్రెజరీ చిన్నది. ఒకే గదిలో 3 టేబుళ్లున్నాయి. సుభద్ర కవర్ పట్టుకెళ్ళి ఒక ఆయన చేతిలో పెట్టింది. ఆయన కాగితాల్ని తిరగేసి మరగేసి చూసి బయటున్న పెంటారావుని పిలిచాడు. పెంటారావు సుభద్రని బయటికి తీసుకెళ్ళి, అమ్మా, లోపల 3 కుర్చీలు చూశారు కదా, అందులో ఒక ఆయనకి 1000, ఇద్దరికి 2 500, నాకు 2, మొత్తం 22 ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు ఇచ్చుకుని అయ్యగారిని తీసుకుని రేపొచ్చేయండి, వెంటనే మీ పని అయిపోతుంది అన్నాడు. గబగబా లెక్కలేసుకున్న సుభద్ర 2200 అంత డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు తమ్ముడు, పోనీ డబ్బులొచ్చాక ఇచ్చేస్తాలే అంది. పెంటారావు సుభద్రని ఎంత అజ్ఞానివమ్మా అన్నట్టు జాలిగా చూశాడు. మీ ఇష్టం, డబ్బులు అట్టుకొత్తే వెంటనే పనైపోతుంది, లేకపోతే అదిగో ఆళ్లలాగా 1-2 నెలల్లో తిరగాల మరి అని కారిడార్లో కూర్చున్న వాళ్ళని, నిల్చున్న వాళ్ళని చూపించాడు. ఓ 30-40 మంది ఉన్నారక్కడ. ఎంత వడ్డీ లాసో ఆలోచించుకోండి మరి అంటూ ఇక చెప్పేదేం లేదన్నట్టు వెళ్ళిపోయాడు పెంటారావు. అంత పెద్ద ట్రెజరీలో
470 ఏంటో, ఇంత చిన్న ట్రెజరీలో 2200 ఏంటో, అసలు ఈ లెక్కలేంటో తెలియక ఇంటికొచ్చి తల పట్టు కూర్చుంది సుభద్ర. జీవితకాలమంతా చచ్చి చెడి చేసిన సర్వీసుకి వచ్చిన కృషి ఫలాన్ని పొందడానికి వీళ్ళందరికీ ఈ ముడుపులు ఎందుకు చెల్లించాలో అనుకుంది. మరో పక్క తీర్చాల్సిన అప్పులకి పెరిగిపోతున్న వడ్డీని తలుచుకుంటే భయం వేసింది. ఈ ఒక్క గండం గట్టెక్కించు దేవుడా అని కనపడని దేవుళ్ళందరికీ మొక్కింది. సుభద్ర పడుతున్న పాటలు చూస్తూ మౌనంగా కన్నీరు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నందుకు కుమిలిపోతున్నాడు సూరపరాజు గారు. ఆయనకిప్పుడు తెలిసి వస్తోంది, భార్యల్ని కూడా వ్యక్తులుగా చూసి వాళ్ళకి కష్టసుఖాలన్నీ చెప్పుకోవాలని, ఆర్థిక లావాదేవీలు వాళ్ళకి తెలియచెయ్యాలని. 10 నెలలుగా జీతం నాతం లేకపోయినా నోటి మంచితనంతో ఇంటిని నడుపుకొస్తున్న సుభద్ర అమాయకురాలని, ఆమెకేం తెలీదని అనుకుని తనెంత పొరపాటు చేశాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఆ రోజు అనపర్తి నుంచి పెద్దరెడ్డి గారొచ్చాడు. సూరపరాజుగారి క్షేమ సమాచారాలు విచారించాక అసలు విషయం బయటపెట్టాడు. కూతురు పెళ్లికి సూరపరాజుగారు ఆయన దగ్గర చేసిన బాకీ 2 లక్షలు ఈ 10 నెలల వడ్డీతో తడిపి మోపెడయిందట. అంతకు ముందంతా ఏ నెల కా నెల జీతంలోంచి వడ్డీ కట్టేయడం వల్ల చాలా సేవ్ అయినట్టేనట. జేబులోంచి ప్రామిసరీ నోటు తీసి చల్లగా బయట పెట్టాడాయన. రేపో ఎల్లుండో డబ్బులు రాబోతున్నాయని తెలిసిందట. ఇబ్బందుల్లో ఉన్నారని ఇన్నాళ్ళు అడగలేదట. ఉన్న అప్పులకి తోడు ఇంత పెద్ద కొత్త అప్పు పుట్టుకొచ్చేసరికి బిత్తరపోయింది సుభద్ర. వెంటనే తేరుకుని నిండా మునిగినవాడికి చలేమిటని సర్ది చెప్పుకుంది. ట్రెజరీ వాళ్ళకి ఇవ్వాల్సిన 2200 ఆయన్నే అప్పడిగింది. ఒక్కరోజుకే కాబట్టి వడ్డీ తీసుకోనని ప్రకటించి చాలా ఉదారంగా 2500 తీసిచ్చాడాయన. ప్రశ్నార్థకంగా చూసిన సుభద్రతో, పర్లేదు ఉంచండి, 300 ఖర్చులకుంటాయి అన్నాడు. అంత ఉదారత చూపిన ఆ పెద్ద మనిషి మర్నాడు డబ్బులొచ్చాక చాలా కఠినంగా వ్యవహరించాడు. అంతకాలం వడ్డీ పుచ్చుకున్నారు కదా, ఈ 10 నెలల వడ్డీ కొట్టేయండి అంటే 10 నెలల వడ్డీ కాదు కదా, ₹1 కూడా తగ్గించను, లేదంటే చెప్పండి, ఆయన సంతకాలు పెట్టిన ఈ ఖాళీ నోట్ల మీద కొత్త తారీఖు వేసి 5 లక్షలు బాకీ రాసేసి కోర్టుకెళ్ళిపోతాను అన్నాడు. కళ్ళనీళ్ల పర్యంతమవుతూ సుభద్ర ఆయన ముడుపు ముందు చెల్లించేసింది. ఇంకా ఇతర బాకీల వాళ్ళకి, 10 నెలలుగా అద్దె అడగని ఇంటిగల వాళ్ళకి, పచారీ కొట్టు, పాల బాకీ, చేబదుళ్ళిచ్చిన చుట్టపక్కాలకి అందరికీ పంచేసింది. అంత డబ్బు చేతికొచ్చినట్టే వచ్చి అలా రెక్కలొచ్చి ఎగిరిపోవడం చూసి ధనలక్ష్మి చెంచల అంటారిందుకే కాబోలు అని తనకి తను వేదాంతం చెప్పుకుని సూరపరాజుగారికి చెప్పింది. వచ్చే ఫస్ట్ నుంచి నెల నెలా పెన్షన్ వస్తుంది, 2 ప్రాణాలకి అది చాలే అని సర్ది చెప్పుకుంది. అంతలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ ఆఫీసు నుంచి లెటర్ వచ్చింది. 30,000 సూరపరాజు గారికి వచ్చేవి ఉన్నాయి, వచ్చి పట్టుకెళ్ళండని. మరో పక్క స్కూల్ నుంచి కబురొచ్చింది, జీపీఎఫ్ డబ్బులు వచ్చాయి రమ్మని. సుభద్ర ముందు స్కూల్కి వెళ్ళింది. హెచ్ఎం ఏవేవో లెక్కలు చెప్పి కూడికలు తీసివేతలు చేసి 20,000 చేతిలో పెట్టాడు. సూరపరాజుగారు ఎప్పటికప్పుడు లోన్ పెట్టి డబ్బులు తీసేసుకున్నాడమ్మా, లేకపోతే జీపీఎఫ్ 1,00,000 పైనే వచ్చేది అన్నాడు. చెప్పుకున్న వేదాంతమంతా గాలికి ఎగిరిపోయి ప్రాణం ఉసూరు మంది సుభద్రకి. కారిడార్లో నడిచొస్తుంటే టీచర్స్ రూమ్ ముందు నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్ళు, పాపం ఆయన మంచంలో ఉన్నాడు, ఈవిడికేం తెలీదు, అక్కడి నుంచి ఎంతొచ్చిందో, ఈయన గారెంత నొక్కేశాడో అనుకోవడం వినిపించింది. ఇంతవరకు ఆయన అనుభవాన్ని బట్టి జిల్లా కేంద్రంలో ఉన్న ఇన్సూరెన్స్ ఆఫీసుకి ఓ 1,000 రూపాయలు పట్టుకుని వెళ్ళింది. అక్కడి గుమస్తా వచ్చి పని చూడకుండా ఒకటే నసుగుతుంటే టైం వేస్ట్ ఎందుకని, ఎంత ఇవ్వాలో చెప్పండి అని అడిగింది. అదేంటమ్మా ఆఫీసులో పబ్లిక్గా అలా అడిగేస్తున్నారు అన్నాడతను ఉలిక్కిపడి. కాని అంతవరకు ముడుచుకుని ఉన్న అతని మొహం కళకళ్లాడింది. 400 అన్నాడు పక్క వాళ్ళకి వినబడకుండా. సుభద్ర 400 తీసి టేబుల్ మీద పెట్టింది. అతను చప్పున తీసి టేబుల్ సొరుగులో వేసుకుని, చెక్కు పోస్టులో ఇంటికి పంపిస్తాం, మీరెళ్ళిపోండి అన్నాడు. 4 రోజులు పోయాక మరో లెటర్ వచ్చింది. డిప్యూటీ డిఈఓ ఆఫీస్ నుంచి సూరపరాజుగారి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్స్ తాలూకు అమౌంట్
ఓ 20,000 వరకు రావచ్చు. ఆయన వర్క్ చేసిన అన్ని చోట్ల నుంచి సర్వీస్ సర్టిఫికెట్స్ తీసుకుని పంపించండి అంటూ ఆయన ఉద్యోగరీత్యా తాము ఓ 10 ఊర్లు తిరిగారు. ఎక్కడో దూరంగా మారుమూల అడవుల్లో కూడా చేసి వచ్చారు. కదల్లేని ఈ మనిషిని వదిలేసి ఈ ఊళ్ళన్నీ ఎలా తిరిగి రావాలా అని ఉసూరు మంది సుభద్ర. ఓ రోజు తీరిగ్గా కూర్చుని అన్ని స్కూల్స్కి ఉత్తరాలు రాసింది, సంగతి వివరిస్తూ. స్టాంపులు అంటించిన ఖాళీ కవర్లు పంపించింది. నెల గడిచింది, 2 నెలలు గడిచాయి. ఎక్కడి నుంచి రిప్లై అనేది రానేలేదు. చూసి చూసి విసిగిపోయి రోజుకో ఊరు వెళ్ళి రావాలని నిశ్చయించుకుని తనే బయలుదేరింది సుభద్ర. ఆ ప్రయాణాల్లో ఓసారి భద్రిరాజుగారు కనిపించాడు బస్సులో. ఆయన సుభద్రకి వరసకి మేనమామ. క్షేమ సమాచారాలు అయ్యాక, అమ్మడు, అప్పట్లో సూరపరాజు కన్నా ముందు నీకో సంబంధం వచ్చింది గుర్తుందా? వత్సవాయోళ్ల కుర్రోడు, 100 ఎకరాల మాగాణి, అది గుర్తొచ్చిందా? ఆడిప్పుడొక ఎకరమైనా మిగిలిస్తే ఒట్టు. ఓ ఎక్కడలేని జమీందారీ ఖర్చులు పెట్టేస్తే ఏటవుద్ది మరి. అప్పట్లో మీ బాజీ నిన్ను సూరపరాజుకివ్వాలా ఆడికివ్వాలా అని చాలా ఆలోచించారు. ఆడు కట్నం ఎక్కువ అడిగాడని సూరపరాజునే ఖాయం చేశారు. ఏం జరిగినా మనమేలకేనని పెద్దలు ఉత్తినే అనలేదు మరి అన్నాడు. సుభద్ర వెళ్ళిన చోట పని అవుతుందో లేదోననే ధ్యాసలో ఉండి ఏమీ మాట్లాడలేదు. సూరపరాజు రిటైర్ అయ్యాడంటగా, బోలె డబ్బులొచ్చుంటాయిలే, మాలాంటి వాళ్ళం అంపడతామేంటి మీకు? ఇంక మీద గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళకి అప్పనంగా వచ్చి పడుతున్నాయి డబ్బులు అంటూ రుసరుసలాడుతూ బస్సు దిగిపోయాడాయన. సుభద్రకి ఆ మాటకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మొత్తం మీద 70,000 చేతికి అందాయి. వాటిని బ్యాంకులో ఫిక్సెడ్లో వేద్దామనుకునే వేళకి సూరపరాజుగారి ఆఖరి తమ్ముడొచ్చాడు. ఉన్న ఊళ్ళో మెట్ట పొలం సాగు చేసుకుంటూ కింద మీద అవుతున్నాడాయన. కూతురికి పెళ్లి కుదిరిందట. ఆ పిల్ల పెళ్లికి కట్నం తనిస్తానని ఎప్పుడో మాట ఇచ్చాడట సూరపరాజుగారు. అవునా అన్నట్టు ఆయన వైపు చూసింది సుభద్ర. అవునని తల ఊగించాడాయన. 50,000 మరిది చేతిలో పెట్టి ఉన్న 20,000 బీరువాలో పెడుతూ, దేవుడా, ఇక పైన తగని తప్పని ఖర్చులేవీ రాకుండా చూడు తండ్రి అని మొక్కుకుంది సుభద్ర. అతిథి సత్కారాలు పొంది తిరిగి వెళ్తూ, వదినమ్మ, అన్నయ్యను అలా ఇంట్లో పెట్టు కూర్చోకపోతే కాస్త మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా అని ఓ ఉచిత సలహా పడేశాడు మరిది. కథ సమాప్తం.